జిగటమును మరలా తీసుకుని, దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఆ జిగటమును మరలా తీసుకుని తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొకకుండా తనకు యుక్తమైనట్లుగా తనకు అనుకూలమైన పాత్రలుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. మనసారా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 51వ కీర్తన 11వ వచనం అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము. విడిపోయిన పాత్రగా ఉన్న దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మరలా కరుణించి, హల్లెలూయా, శాశ్వతమైన కృపకు పాత్రుడిగా, యోగ్యమైన పాత్రగా, నా ఇష్టానుసారమైన వాడిగా సాక్ష్యము పొందేంత రీతిగా దేవుడు దావీదుని దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, నీ విరిగిన జీవితాన్ని దేవుడు మరలా సరిచేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనుషుని యొక్క జీవితంలో తీర్పు కంటే మార్పును కోరుకుంటాడు. చెప్పండి, మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన బలహీనతలను బట్టి తీర్పు తీర్చడు, కానీ తీర్పు కంటే మార్పును కోరుకుంటాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నినివే పట్టణం ఉంది. నినివే పట్టణం కూడా దేవుని చేతిలో నుండి తొలగిపోయింది, దేవుని ఆలోచనల నుండి బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఉందంట. హల్లెలూయా. దేవుడు నినివే పట్టణాన్ని మరలా తన స్వాధీనంలో తీసుకున్నాడు. దేవుడు నినివే పట్టణాన్ని మరలా తన సారి మీదకి తీసుకున్నాడు. నినివే పట్టణము పక్షంగా మధ్యవర్తి అయిన యోనాని పట్టణానికి పంపించి 3 రోజులు దానికి కలగబోయే దుస్థితిని గురించి ప్రకటించినప్పుడు నినివే ప్రజలందరూ కూడా తమ్ము తాము తగ్గించుకుని తల మీద బూడిద వేసుకుని, హల్లెలూయా, దుమ్ము వలె ధూళి వలె ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు మరలా ఆ విడిపోయిన పట్టణాన్ని, ప్రజలను మరలా సారి మీదకి తీసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా.